జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ అండి. నేను కాకపోతే దీంట్లో మీకు ఎల్లిపాయ చూపించలేదు కదా, మొన్న ఎల్లిపాయ ముందే గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టినాను. అల్లం తెచ్చుకున్న తర్వాత చేసుకున్నాను. జింజర్లో ఏమేమి వేసాం, పసుపు, ఉప్పు, కొంచెం నూనె. అదేవిధంగా ఎల్లిగడ్డలు కూడా ఆ విధంగా వేసి గ్రైండ్ చేసి రెండు మిక్సీ వేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. ఇదండి నా ఈ ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. నా ఛానల్ సువర్ణ ఎల్ఐటి. ఈరోజు నేను అల్లంను ఏ విధంగా గ్రైండ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎల్లిగడ్డ కూడా కలిపి కూడా చేసుకోవచ్చు, కానీ ఈ రోజు నుండి అల్లం చూపిస్తున్నాను. అల్లంకి ఏమేమి కావాలంటే అల్లం, ఇక్కడ పసుపు, ఉప్పు, నూనె, ఈ విధంగా ఈ వస్తువులు కావాలి. వీటిని గ్రైండర్లో వేయాలండి. గ్రైండర్లో అల్లం వేసిన తర్వాత కొంచెం గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. అల్లంలో గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు కొద్దిగా పసుపు వేస్తుంది. దీంట్లో ఒక స్పూన్ అంతా పసుపు వేస్తే పాడు కాదన్నట్టు. అదేవిధంగా సాల్ట్ కూడా వేస్తాను. సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే పాడు కాదన్నట్టు అల్లం. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా నూనె కూడా వేస్తే కూడా ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు. అల్లం ఫ్రెష్గా ఉండడానికి నూనె ఈ విధంగా వేసి తర్వాత గ్రైండ్ చేయాలి. మళ్ళీ నా దగ్గర ఒట్టి ఎల్లిగడ్డలది కూడా చేసి పెట్టిండి. ఆ పేస్ట్ వేసి రెండు అల్లంది, ఎల్లిగడ్డ ఇదంతా కలిపి గ్రైండ్ చేస్తాం. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అండి ఇది. ఎప్పుడన్నా మీరు కావలసినప్పుడు చేసుకొని పెట్టుకోండి, నిల్వ ఉంటుంది ఇంట్లో. ఇది గాజు పాత్రలో పెట్టుకోవాలండి. ఇది ఇంకొకటి, నేను జింజర్ టీలో వేసుకున్నప్పుడల్లా అది గ్రైండ్ చేయడం కానీ గీకడం కానీ అది ఉంటుంది కదా, అది కష్టం అని చెప్పి ముందే నేను గ్రైండ్ చేసుకొని పెట్టి, అది పాడు కాకుండా ఈ జింజర్లోనే కొంచెం బెల్లం కలుపుతాను. కలిపి నాకు కావాల్సినప్పుడల్లా టీలో వేసుకుంటానండి. ఇదంటే జింజర్ రెడీగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, అప్పుడప్పుడు టీలు వేసుకుంటాను. రోజు నేను టీ తయారు చేసుకునే విధానం చూపిస్తున్నాను. నేను తాగే విధానం అండి. సగం కప్పు పాలు, సగం కప్పు నీళ్లు పోసేసి చాపత్తి వేసేసిన తర్వాత ఇక్కడ అమెరికాలో లైమ్ గ్రాస్ అని ఉంటుందండి. లైమ్ గ్రాస్ కూడా నేను వేసుకుంటాను. ఈ విధంగా రోజు నేను టీ చేసుకుంటాను. అదేవిధంగా నేను ఇందాక మీకు చూపించాను కదా అల్లము, దాంట్లో కొంచెం బెల్లం వేస్తే నిల్వ ఉంటుందని ఇది చిట్కా పాటిస్తాను నేను ఇక్కడ. ఇది కొంచెం ఇట్లా వేసుకుంటాను టీలో. తర్వాత అదేవిధంగా నేను మళ్ళీ ఇది గరం మసాలా కూడా కొద్దిగా వేసుకుంటా. రోజు నేను ఈ విధంగా తాగుతాను. ఇదే విధంగా మిరియాల పొడి కూడా వేసుకొని ఈ విధంగా నేను టీ తయారు చేసుకుంటా. ఇది నా పద్ధతి అండి. మీకు లైమ్ చెట్టు కూడా చూపిస్తా. ఇది లైమ్ గ్రాస్ అని, ఇది దీనికి టీలు వేసుకునే చెట్టు లైమ్ గ్రాస్. ఇదండి లైమ్ గ్రాస్. టీ రెడీ, మసాలా టీ. పెట్టిస్తున్న వాళ్ళ మనం ఇట్లా స్వీట్లో వేసుకుంటే ఒక్కొక్కసారి ఊరికనే టీ తాగుతున్నారు. టీ ఒక్కొక్కసారి బెల్లం వేసుకుంటా. అది ఇష్టం అండి. టీ ఎవరి ఇష్టం వాళ్ళు చక్కెర వేసుకొని తాగొచ్చు, బెల్లం వేసుకొని తాగొచ్చు. లో షుగర్ అని దొరుకుతుంది, అదన్నా తాగొచ్చండి వేసుకొని.